టీడీపీ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదైంది. పెదవేగి పోలీస్ స్టేషన్కి వెళ్లి దౌర్జన్యం చేసిన చింతమనేని ప్రభాకర్ హత్యాయత్నం కేసులో నిందితుడిని తీసుకెళ్లాడు. అయితే అధికారుల విధులకు ఆటంకం కలిగించే చింతమనేనిపై పోలీసులు 224, 225, 353, 143 రెడ్ విత్ 149 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతిరాజు ఇస్తారు. పోతిరాజు, 93 కేసుల్లో అనేక సెక్షన్లలో నిందితుడైన చింతమనేనికి మరో కొన్ని కేసులు యాడ్ అయినట్టుగానే చూడాలా? దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందా? ప్రస్తుతం అతను చేసిన దౌర్జన్యాన్ని ఏ రకంగా చూస్తున్నారు అధికారులు? అప్డేట్ చెప్పండి. హరి, చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక నిన్న పెదవేగి పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా చింతమనేని చేసినటువంటి దౌర్జన్య కాండకు కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే కనుక ఏదైతే కొప్పులవారిగూడెంలో జరిగినటువంటి పోలింగ్ రోజు ఎవరైతే రవి అనేటువంటి వ్యక్తి ఉన్నారో వైఎస్ఆర్సీపీ నేత, అతనిపై కూడా రాజశేఖర్ అనేటువంటి టీడీపీ కార్యకర్త కూడా హత్యాయత్నం చేశాడు. అతని మీద కూడా 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి చింతమనేని తన అనుచరులతో కూడా 41 నోటీసులు ఇవ్వాలి, 307 ఎందుకు కట్టారంటూ కూడా పోలీసులపై దౌర్జన్యం చేశాడు. అక్కడితో ఆగకుండా ఎవరైతే ముద్దాయి ఉన్నారో ముద్దాయి రాజశేఖర్ను కూడా తన వెంట తీసుకుని పోలీసులపై దౌర్జన్యం చేస్తూ కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ, నిలువరించే ప్రయత్నం చేసినా కానీ సుమారు 3 వాహనాల్లో కూడా 50 మంది సంబంధించినటువంటి అనుచరులతో ఒకేసారి స్టేషన్పై దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించి కూడా ఎవరైతే నూజివీడికి సంబంధించినటువంటి డిఎస్పీ లక్ష్మయ్య ఉన్నారో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్టేషన్కి చేరుకుని కూడా సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాల ఆధారంగా కూడా కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. చూస్తే కనుక పలు సెక్షన్లు కూడా చూస్తే ప్రధానంగా పోలీసులకు సంబంధించినటువంటి విధులు ఆటంకం కలిగించడం చూస్తే కనుక మరోవైపు ఎవరైతే ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని దౌర్జన్యం చేసి స్టేషన్ నుండి తీసుకుపోవడం కూడా ఏదైతే 224 కానీ 220, 240 చూస్తే కనుక 224 సంబంధించి 353 సెక్షన్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేక అధికారుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్. ఈ సెక్షన్లకు సంబంధించి కూడా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఆర్కి సంబంధించి చూస్తే ప్రధానంగా చింతమనేని ప్రభాకర్ కానీ అతను ఉన్నటువంటి తాతా సత్యనారాయణ, మరోవైపు ఎవరైతే ముసునూరు ప్రసాద్, ప్రధానంగా ఈ ముగ్గురుపై కూడా ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేయడంతో పాటు అతనితో పాటు వచ్చినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కేసునైతే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీన్ని అయితే పోలీసు అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని దౌర్జన్యం చేసుకుంటూ కూడా వచ్చినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో రౌడీజంగా ప్రవర్తిస్తూ పోలీసులు కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా దౌర్జన్యం చేస్తూ తీసుకెళ్లిన వ్యక్తిపై పోలీసులు కూడా తాము కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు. హరి, రైట్, నేను ఇంతకు ముందు అడిగినట్టుగా అంటే దాదాపు 93-94 కేసులు అతని మీద ఉన్నాయి ఇంతకు ముందే. ప్రస్తుతం ఇది ఇంకో కేసు, ఇంకో కొన్ని సెక్షన్స్, ఈ రకంగానే చూడాలా? అతనికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ప్రధానంగా చింతమనేని తీసుకెళ్లిపోవడంతో కూడా బాధిత కుటుంబం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి రోడ్డుపై కూడా కూర్చుని నిరసన చేసినటువంటి పక్షం ఉంది. తమకు అన్యాయం చేసి తమ బిడ్డపై హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిని కూడా తీసుకెళ్లిపోయినటువంటి చింతమనేని వెంటనే అరెస్ట్ చేయాలి, పూర్తి స్థాయిలో కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు కూడా కోరారు. ఈ కేసుకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఎవరైతే ముద్దాయి కూడా తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తితో పాటు ఉన్నటువంటి మాబ్ ఎవరైతే వచ్చారో 3 వెహికల్లో వచ్చినటువంటి మాబ్ను కూడా సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఒక 5 బృందాలు ఏర్పడి ఈ కేసుకు సంబంధించి కూడా ఉన్నటువంటి వారిని కూడా పూర్తిగా డీటెయిల్ కూడా తీసుకుని కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది.